ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంట్లో ఉండే మహిళల గురించి అంటే గృహిణుల గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే భర్త పిల్లల్ని చూసుకుంటూ అత్తమామని చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ చక్కగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఆడవాళ్ళని ఈ రోజున మగవాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏమన్నా సంపాదిస్తున్నావా, ఇంట్లో కూర్చుని తిని టీవీలు చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ గడుపుతున్నావు, మేము బయటకు వెళ్ళి ఇంత కష్టపడి వస్తున్నాం, నీకేం తెలుసు సంసార బాధ్యతలు, ఇంతమందిని నేను పోషించాలని అంటే అంత కష్టపడి వస్తున్నానంటే నీకు విలువ లేదని చెప్పేసి భార్య సంపాదించట్లేదని భార్యను లోకు చేసి మాట్లాడడం, భార్యను ఇష్టం వచ్చినట్టు తిట్టడం, నువ్వేం పని చేస్తున్నావు నీకేం తెలుసని చులకన చేసి మాట్లాడడం, ఇలాంటి మగవాళ్ళని మనం చాలా కుటుంబాల్లో చూస్తాం. అయితే పంజాబ్ హర్యానా కోర్టులోకి ఒక కేసు వచ్చిందంట. ఏంటంటే ఒక మహిళ యాక్సిడెంట్లో చనిపోయిందంట. ఆ మహిళకి 3 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు. అయితే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా అవతల వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా కేసులు కోర్టులు అంటూ ఏమీ పెట్టకండి, మేము మీకు 8 లక్షలు ఇస్తాము, ఈ కేసుని ఇక్కడతోటి వదిలేసేయండి అని చెప్పేసి వీళ్ళకి నష్టపరిహారం కింద 8 లక్షల రూపాయలు ఇచ్చారంట. అయితే ఈ భర్త నాకేమీ 8 లక్షల రూపాయలు వద్దు, ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు, నేనున్నాను, మా అందరికీ రోజు ఆవిడ వండి పెట్టి అన్నీ చేసి పెట్టేది, మాకు ఇప్పుడు ఆ మనిషి కోల్పోవడం వల్ల మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఈ 8 లక్షలు వద్దు, నేను పైకోర్టుకు వెళ్తానని చెప్పేసి అతను హైకోర్టుకు వెళ్ళాడని. ఇలాగ నా భార్య చనిపోయింది, మేము అందరం చాలా ఇబ్బంది పడుతున్నామని ఆ కోర్టులో వాదించేసరికి కోర్టు చక్కనైన తీర్పిచ్చిందంట. ఆ భార్య సంపాదించకపోయినా ఏ ఉద్యోగం చేయకపోయినా సరే ఇంటి పనులు చేస్తూ భర్త పిల్లలకి అన్ని సేవలు చేస్తుందని అంటే దానికి ఎవరు కూడా వెలకట్టరు. ఒక మహిళ ఒక గృహిణి ఇంటి పనులకి 30,000 రూపాయలు ఖరీదు కట్టాలి. అన్ని పనులు చేసినా సరే ఎవరు కూడా గృహిణికి జీతం అనేది ఇవ్వరు. నువ్వేం పని చేస్తున్నావు అని మాట్లాడతారు. ఆ గృహిణి ఇంట్లో అందరికీ అన్ని సేవలు చేస్తుందని అంటే 30,000 రూపాయల శాలరీని కట్టాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చిందంట. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎన్ని పనులన్నా చేయనివ్వండి, నువ్వేం చేస్తున్నావని వెంట్రు ముక్క తీసినట్టు తీసి పడేస్తారు. ఏ భార్య ఒక 4 రోజులు ఏ పుట్టింటికో బంధువుల ఇంటికో ఊరికి వెళ్ళింది అనుకోండి, ఇల్లు వచ్చేసరికి ఎలా ఉంటుందండి, గందరగోళం ఉంటుంది. నువ్వు వచ్చేసే ఇంట్లో ఫుడ్కి ఇబ్బంది అయిపోతుంది, బట్టలు ఉతికేవాళ్ళు లేరు, పిల్లలు క్యారేజీలు పెట్టేవాళ్ళు లేరు, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, నువ్వు రా అని భార్య ఎక్కడికన్నా వెళ్ళిందంటే ఫోన్ల మీద ఫోనులు చేసి రప్పించేస్తూ ఉంటారు. అదే భార్య ఇంట్లో ఎన్ని పనులు చేసినా సరే భార్యకి విలువ ఉండదు, భార్యకు 1 రూపాయి కూడా ఇవ్వరు. ఏదైనా కొనుక్కోవాలన్నా ప్రతి దానికి భర్తను అడగాలి. ఉద్యోగం చేసే మహిళలు అనుకోండి, ఇంట్లో పనులు చేసుకుని మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారని అంటే మరి వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది చెప్పండి. అంటే కుటుంబ పోషణ కోసమే కదా వాళ్ళు వెళ్ళి సంపాదిస్తున్నారు, తన పిల్లల కోసం, తన భర్త కోసం, తన భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో ఇంటి పనులు అన్నీ చేసుకుని ఎక్కడవక్కడ చక్కబెట్టి ఓ పక్కన పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని స్కూలుకు పంపిస్తూ భర్తను చూసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళ కష్టం ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. ఇంట్లో గృహిణులు ఖాళీగా ఉన్నారని అనేస్తారు కానీ ఒక్కరోజు పని చేయకపోతే ఇల్లు అంత గందరగోళంగా ఉంటుంది. ఎవరైనా ఆలోచిస్తారా? కానీ కోర్టు మాత్రం భలే తీర్పిచ్చింది. ఇప్పుడు అతను ఎవరో యాక్సిడెంట్ చేశారు, ఆ మహిళ చనిపోయింది, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఏదో ఒక 8 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి అది దులిపేసుకుంటారు. కానీ ఆ 8 లక్షలతోటి వాళ్ళ జీవితాలు గడిచిపోతాయా? ఆ పిల్లల్ని పెంచాలి, పెద్ద చెయ్యాలి, పెళ్లిళ్ళు చెయ్యాలి. ఇతనికేమో భార్య లేదు, ఇంట్లో ఆడమనిషి లేకపోతే 3 పిల్లల్ని ఆ వ్యక్తి పెంచుకురావాలని అంటే ఎంత కష్టం. అదే ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లకి తల్లి అవసరం ఎంత ఉంటుంది, జీవితకాలం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు. తల్లి లేని 3 పిల్లలు అని అంటే బతకడం ఎంత కష్టంగా ఉంటుంది. అతను పైకోర్టుకు వెళ్ళగానే కోర్టు తీర్పు అలా ఇచ్చిందంట. ఇంట్లో ఉండే మహిళలైనా సరే వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళకి నెలకి 30,000 ఇంటి పనులు చేసినందుకు శాలరీ కింద గుర్తించాలని చెప్పిందంట. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి మగవాళ్ళు ఎవరైనా సరే భార్యలు ఇంట్లో ఉద్యోగం చేయకుండా ఇంటి పనులు చేసుకునే వాళ్ళని లోకు చేసి చూడకండి, చులకం చేసి మాట్లాడకండి. నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు తిని కూర్చుంటున్నావు, నువ్వు టీవీలు చూస్తున్నావు, ఫోనులు చూసుకుంటున్నావు అని ఇలాంటి వెటకారం మాటలు మాత్రం మాట్లాడకండి. వాళ్ళు ఎన్ని ఫోనులు చూసినా, ఎన్ని టీవీలు చూసినా, ఏం చేసినా, షాపింగ్లు చేసినా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించి మిగిలిన ఖాళీ సమయంలో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఎంతమంది గృహిణులు టైంకి కరెక్ట్గా భర్త వెళ్ళే టైంకి క్యారేజీలు పెట్టి ఇవ్వట్లేదు, భర్త వెళ్ళే టైంకి టిఫిన్లని మా ఆయన వెళ్ళిపోతారు, టైం అయిపోతుందని హడావిడిగా పొద్దున్న 5 గంటలకు లేచి పనులు చేసేవాళ్ళు ఎంతమంది లేరు. పిల్లల్ని స్కూల్కి పంపించాలని అంటే 5 గంటలకే లేచి ఇంటి పనులు అన్నీ చేసి వాళ్ళ క్యారేజీలు పెడతారు. మిగిలిన వాళ్ళు ఎవరన్నా లేస్తారో చెప్పండి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పిన బట్టలు వాళ్ళు ఎక్కడొక్కడ పాడేస్తారు, అవన్నీ సర్దాలి, ఇల్లు తుడవాలి, వంట చెయ్యాలి, ఈ పనులన్నీ ఎన్ని ఉంటాయి చెప్పండి. ఒక్క 4 రోజులు ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకున్న తర్వాత అప్పుడు ఆడవాళ్ళు వేటకారమే చేస్తారో ఇంకొకటి చేస్తారో ఏదన్నా సరే చెయ్యండి. ఇంటి పనులు చేసుకుంటూ ఉద్యోగం చేసుకునే మహిళలను అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. వాళ్ళకి నిజంగా అంత కష్టపడుతున్నారని అంటే గొప్ప వాళ్ళ కింద చూసుకుంటారు.
చూసుకోవాలి. చాలా మంది భర్తలు చూడండి, పాపం భార్య ఇంటి పనులన్నీ చేసి ఉద్యోగానికి వెళ్ళినా సరే ఆవిడని ఇష్టం వచ్చినట్టు వేధింపులు. నీ సంపాదన ఏం చేసావు, నువ్వేం చేసావు, ఇంక ఏదో ఒకటి అనమాట. నువ్వు వాళ్ళతో మాట్లాడావు, వీళ్ళతో మాట్లాడావు, ఎక్కడికి వెళ్ళావు, ఇలాంటి గొడవలన్నీ పెట్టి ఆవిడని మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఆ అమ్మాయి ఇంట్లో పనులు చేసుకుని అక్కడ ఉద్యోగం చేయాలంటే ఆ అమ్మాయికి అసలు సమయం అనేది ఉంటుందా? వర్క్ టెన్షన్లు ఉంటాయా? ఇంటికి వచ్చాక ఇంట్లో వండుకోవాలా? మగవాళ్ళు అనేస్తూ ఉంటారు, ఇంటికి రాగానే కాస్త కాఫీ ఇవ్వలేదు, కొంచెం తినడానికి టిఫిన్ పెట్టలేదని మగవాళ్ళు అనేస్తారు. మరి ఈ భార్య కూడా ఉద్యోగానికి వెళ్తుంది, సాయంత్రం ఇంటికి రాగానే ఆ అమ్మాయికి కాఫీ ఎవరిస్తారు, టిఫిన్ ఎవరు పెడతారు? ఏది కావాలన్నా తనే వెళ్ళి చేసుకోవాలి. మీకు మాత్రం ఈ భార్య మీరు వచ్చేసరికి చక్కగా చేసి మీకు చేతికి అందించాలి. కానీ మరి తన ఇంట్లో పనులు చేసుకుని ఉద్యోగానికి వెళ్ళి వస్తే తనకెవరిస్తారు? తనే చేసుకోవాలి కదా. మరి తను చేసేది కష్టం కదా, మీరు చేసేదే కష్టమా? ఈ మగవాళ్ళు ఉన్నారంటే ఉద్యోగానికి వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు తప్ప ఇంట్లో ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టరు. తాగిన కాఫీ గ్లాస్ కూడా కుర్చీ పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. అది తీయాల్సింది కూడా మళ్ళీ ఆ భార్యనే. ఇన్ని పనులు మీకు భార్య చేస్తుందనంటే భార్యకి ఎంత విలువ ఇవ్వాలి, ఎంత ప్రేమగా చూసుకోవాలి. ఉద్యోగం చేసే మహిళలకు కూడా ఈ రోజున భర్త వేధింపులు భరించలేకపోతున్నారు. చాలామంది చెప్తుంటారు, నేను ఇంత ఉద్యోగం చేసి ఇంత సంపాదిస్తున్నా సరే మా అత్తగారు నన్ను తిడుతూనే ఉంటుంది, మా అత్తగారు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, తల్లి కొడుకు కలిసి నన్ను వేధిస్తూనే ఉన్నారని ఎంతోమంది ఆడవాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఓ పక్కన ఇంటి పనులు చేసి ఉద్యోగం చేస్తుందనంటే ఆ కష్టం ఎంత ఉంటుంది ఎప్పుడైనా గుర్తించారా? ఇలాంటివన్నీ కూడా ఆలోచించండి. ఒక ఉద్యోగం చేస్తున్నా సరే, ఒక ఇంట్లో ఉన్న మహిళనైనా సరే కాస్త గౌరవం ఇవ్వండి. మనకి టైంకి లేవగానే ఇంత అన్నం పెడుతుంది, ఇంత టిఫిన్ పెడుతుంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే ఇంత క్యారేజీలు పెడుతుంది అంటే ఆ మహిళకి కాస్త గౌరవం ఇవ్వండి. ఏం చేస్తున్నావు, నువ్వేం పీకుతున్నావు, నీకేం తెలుసు, ఇంట్లో పడుండు, ఈ మొగుడికి ఈ మాత్రం వండి పెట్టలేవా, పిల్లలకి ఈ మాత్రం చేయలేవా, నీ పిల్లలకి నీ మొగుడికి చేయడానికి ఏంటి నీకు నొప్పి, ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ నొప్పి కాదు, తను ఓపికగా ఆ మహిళ ఖచ్చితంగా నా భర్త నా పిల్లలు అనుకుని చేస్తుంది. కానీ ఆ చేసిన పనికి కొంచెం గౌరవాన్ని ఇవ్వండి. భార్య ఏదైనా చేసిందనంటే అయ్యో అలసిపోయింది కదా, తను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంతేగాని వేటకారం మాటలు, వెకిలి మాటలు, నువ్వేం చేస్తున్నావని తిట్టడాలు ఇలాంటివి మాత్రం దయచేసి చేయకండి. ఇంట్లో ఆడమనిషి లేనప్పుడే అప్పుడు ఆ విలువ ఏంటనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు లేని వాళ్ళని అడగండి, పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు. పైగా పిల్లలు ఉన్నారని అంటే ఆ తల్లి లేని పిల్లలకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మనిషి ఉన్నప్పుడు విలువ గౌరవాన్ని ఇచ్చారనుకోండి, ఏ కుటుంబంలోనూ గొడవలు రావు. ఇన్ని పనులు ఇన్ని సేవలు చేసినా ఆ మహిళకి కూడా చిరాకు అనేది వస్తుంది. నేను ఎంత చేసినా ఏం చేసినా సరే మా ఇంట్లో నా మొగుడు విలువ ఇవ్వడు, నువ్వేం చేసావని ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు, ఈ సంసారం ఎందుకని వదిలేసి వెళ్ళిపోయే మహిళలు కూడా మనకు చాలామంది కనబడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని తప్పు పడతాం కానీ పాపం వాళ్ళ కష్టాన్ని మాత్రం మనం ఎవరం కూడా గుర్తించాం. ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఆలోచించరు కానీ వెళ్ళిపోయిన కారణాన్ని వెతికి పట్టుకుంటారు. మొగుడు ఇంత కష్టపడి తెస్తుంటే తిని ఉండలేకపోయిందని ఇలా రకరకాలుగా ఆడవాళ్ళ మీద అనేస్తాం. కానీ ఇన్ని పనులు చేసినా ఇంట్లో విలువ లేదనుకోండి, ఏ మహిళ మాత్రం అంత ఓపికగా ఉంటుంది చెప్పండి? కాబట్టి మహిళలకు విలువ ఇవ్వండి, గౌరవాన్ని ఇవ్వండి. ఉద్యోగం చేసే మహిళలకైతే ఇంకా గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు 2 ఉద్యోగాలు చేస్తారు, ఇంట్లో ఉద్యోగం అలాగే ఆఫీస్లో ఉద్యోగం. అలాగే ఇంట్లో ఉండే గృహిణులు కూడా ఇంతమందికి సేవ చేయాలనంటే మీరు ఒక పని అమ్మాయిని పెట్టుకుంటే ఆ అమ్మాయికి ఎంత జీతం ఇవ్వాలి? ఒకవేళ మీరు పని అమ్మాయిని పెట్టుకున్నా అక్కడికక్కడ చేసేసి తుడిచేసి గబగబా వెళ్ళిపోతుంది, మీ ఎదురుగుండగా మళ్ళీ కనిపించదు రేపు పొద్దున్న దాకా. ఇంట్లో భార్య చేసినట్టు ఏ పని మనిషి కూడా చేయదు. ఇట్లా చేసే పనికి విలువ కట్టండి, గౌరవంగా మాట్లాడండి. వంట బాగలేదు, కూర బాగలేదు, టిఫిన్ బాగలేదు, నువ్వు ఇలా చేసావని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఆడవాళ్ళు ఉద్యోగం చేయకపోయినా కేవలం ఇంటి పనులు చేసినందుకే 30,000 కట్టాలంట జీతం. ఎవరన్నా ఇస్తారండి 30,000? తింటున్నావుగా, తిండి పెడుతున్నాగా, తిని పనులు చేయి అని అనేవాళ్ళే ఉన్నారు. ఇది విషయం. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.